భారతీయ వాస్తుశిల్పకళ. భారతీయ వాస్తుశిల్పకళ శిల్పము. సింధు నాగరికత గురించి చెప్పినప్పుడు హర్రప్ప శిథిలాల్లో కనుగొన్న మృణ్మయ పాత్రలు సింధు ఆ నాగరికత యొక్క పరిపక్వత దశను తెలుపుతున్నాయి. హర్రప్ప శిథిలాల్లో కనుగొన్న 2 ఇసుక రాతి విగ్రహాలు ప్లాస్టిక్ కళలో సింధు లోయ ప్రజల సాధించిన ప్రగతిని తెలుపుతున్నాయి. మోహంజోదారో లభించిన కాంస్య విగ్రహాల్లో కనిపించే భంగిమ ముఖ విన్యాసాలను బట్టి లోహ శిల్పం కూడా ఈ కాలంలో అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. భారతీయ కళలో విగ్రహారాధన అనేది మొట్టమొదట హర్రప్ప సంస్కృతిలో కనిపిస్తుంది. విగ్రహారాధన కనిపిస్తున్నది. ఇక మౌర్యుల శిల్పం. మౌర్యుల కళ ప్రధానంగా బౌద్ధ మతం ద్వారా ప్రేరణ పొందినది. గుర్తుపెట్టుకోండి, మౌర్యుల కళ ప్రధానంగా బౌద్ధ మతం ద్వారా ప్రేరణ పొందినది. బుద్ధుడి జీవితంలోని సంఘటనలతో సంబంధం ఉన్న స్థలాల్లో నునుపు చేసి రాళ్లతో నిర్మించిన స్తంభాలు మౌర్యుల కళాత్మక దృష్టికి స్మృతి చిహ్నాలుగా ఉన్నాయి. బుద్ధుడి జీవితంలోని సంఘటనలతో సంబంధం ఉన్న స్థలాల్లో నునుపు చేసి రాళ్లతో నిర్మించిన స్తంభాలు మౌర్యుల కళాత్మక దృష్టికి స్మృతి చిహ్నాలుగా ఉన్నాయి. గాంధార శిల్పం. గ్రీకు రోమన్ కళల ప్రభావాన్ని గాంధార శిల్పకళ స్పష్టంగా ప్రదర్శిస్తుంది. గ్రీకు రోమన్ ఈ 2 కళల ప్రభావాన్ని గాంధార శిల్పకళం స్పష్టంగా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది ఇండో గ్రీక్ రోమన్ గ్రీకు బౌద్ధ కళగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ గాంధార శిల్పం కళ ఇండో గ్రీకు రోమన్ అలాగే గ్రీకు బౌద్ధ కళగా కూడా ప్రసిద్ధి చెందింది. తొలుత స్తూపాలను అర్ధగోళాకృతిలో నిర్మించేవారు. తరువాత కాలంలో స్తూపాలు ఎత్తైన నిర్మాణాలుగా ఉన్నాయి. తొలుత స్తూపాలను అర్ధగోళాకృతిలో నిర్మించారు. తర్వాత ఏమైనా ఎత్తైన నిర్మాణాలుగా మారాయి. మానవ మూర్తులను వాస్తవికంగా ప్రదర్శించడం, శరీర కండరాలను పారదర్శకమైన ఉరువులను ప్రదర్శించడం గాంధార కళలోని విశిష్ట లక్షణాలుగా చెప్పవచ్చు. ఇక మధుర శిల్పం. క్రీస్తు శకం 2వ శతాబ్దం ప్రథమార్థంలో మధుర శిల్పాన్ని కొంతవరకు గాంధార శిల్పం ప్రభావితం చేసింది. 2వ శతాబ్దంలో. అలాగే బ్రాహ్మణాలలోని దేవతల ప్రతిమలు మొదటిసారిగా మధుర శిల్పంలోనూ రూపుదిద్దుకున్నాయి. బ్రాహ్మణాలలోని దేవతల ప్రతిమలు మొదటిసారిగా ఎక్కడ రూపుదిద్దుకున్నాయి? మధుర శిల్పంలో రూపుదిద్దుకున్నాయి. కుషాన్ పాలకులు రాతి విగ్రహం నిలబడి ఉన్న యక్షమూర్తులు, అలాగే సారనాథ్లోని మధుర బోధిసత్వుడు, కూర్చొని ఉన్న బుద్ధుడు మొదలగునవన్నీ వంటివి మధుర శిల్పానికి చెందిన సర్వోత్తమ ఉదాహరణలు. మధుర శిల్పానికి చెందిన సర్వోత్తమ ఉదాహరణలు ఏంటి? కూర్చొని ఉన్న బుద్ధుడు, సారనాథ్లో మధుర బోధిసత్వుడు, అలాగే కుషాన్ పాలకుల రాతి విగ్రహం, నిలబడి ఉన్న యక్షమూర్తులు. మధురలో వెలసిల్లిన కుషాన్ శిల్పరీతి గుప్తుల కాలంలో బుద్ధ ప్రతిమకు చెంది ఉన్న ప్రగతికి దారి తీసింది. మధురలో వెలసిల్లిన కుషాన్ శిల్పరీతి గుప్తుల కాలంలో బుద్ధ ప్రతిమకు చెందిన ఉన్నత ప్రగతికి దారి తీసింది. ఇక అమరావతి శిల్పం. అమరావతి శిల్ప సంప్రదాయం ఒకవైపు తొల్లింట బారుహ్లో గయా సాంచి శిల్పానికి, మరోవైపు గుప్తా పల్లవ శిల్పానికి అనుసంధానంగా వృద్ధి చెందింది. అలాగే అమరావతి శిల్ప సాంప్రదాయం అందమైన స్త్రీమూర్తులను సృష్టించింది. అమరావతి శిల్ప సాంప్రదాయం ఏం చేసింది? అందమైన స్త్రీమూర్తులను సృష్టించింది. గొప్ప అమరావతి స్తూపాన్ని బుద్ధుడి జీవితాన్ని చిత్రించే దృశ్యాలతో అలంకరించడమైనది. గొప్ప అమరావతి స్తూపాన్ని బుద్ధుడి జీవితాన్ని చిత్రించే దృశ్యాలతో అలంకరించడమైంది. ఈ కాలంలో మొట్టమొదటిసారిగా భారతీయ శిల్పకళ మానవ భౌతిక ప్రధానమైన అవసరాలకు సన్నిహితంగా రూపుదిద్దుకుంది. భారతీయ శిల్పకళ ఎలా రూపుదిద్దుకుంది? మానవ భౌతిక ప్రధానమైన అవసరాలకు సన్నిహితంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆలయాలు ఇచ్చారు. అవి మ్యాక్సిమం మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకు కొన్ని తెలిసినయే ఉంటాయి. ఎల్లోరా అనే ప్రదేశంలో కైలాసనాథ ఆలయం ఉన్నది. మహాబలిపురంలో తీర దేవాలయం ఉన్నది. చూడండి, కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం, తిరువలేశ్వరం వల్లీశ్వరాలయం, నందిలో ఏముంది? భోజనందీశ్వరాలయం ఉంది. బాదామిలో మేలిగిత్తి శివాలయం ఉంది. తంజావూరులో బృహదీశ్వరాలయం ఉంది. దారేశ్వరంలో అర్ధనారీశ్వరాలయం, చిదంబరంలో నటరాజ ఆలయం. ముఖ్యంగా చిదంబరంలో ఏముందని అడిగారు అంతకుముందు. నటరాజ ఆలయం ఉంది. ఓకేనా?
నెక్స్ట్ వచ్చి తంజావూరులో ఏముంది? బృహదీశ్వర ఆలయం. ఇవన్నీ అడిగిన క్వశ్చన్లేనమ్మా. అలాగే లక్కుండిలో కాశీ విశ్వేశ్వర ఆలయం లక్కుండిలో ఉన్నది. తిరువన్నామలకిలో ఏముంది? అరుణాచలం ఉంది. హంపీలో అడిగారు ఆల్రెడీ. విఠలాలయం ఇవన్నీ మ్యాచింగ్లో కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. విఠలాలయం ఎక్కడ ఉన్నది? హంపీలో ఉన్నది. జలకంఠేశ్వరాలయం వెల్లూరు. రంగనాథాలయం శ్రీరంగంలో ఉన్నది. వటపత్ర సాయాలయం శ్రీవిల్లిపుత్తూర్. సుబ్రహ్మణ్యాలయం తంజావూర్. ఇంకా బాగా చూసుకుంటే ఏమున్నాయి? ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీనాక్షి ఆలయం ఎక్కడుంది? మదురైలో ఉన్నది. మంజునాథాలయం మంగుళూరు. పార్వతీ ఆలయం నాచిన. మహాబోధి ఆలయం బోధ్గయ. ఇది బుద్ధుడికి సంబంధించింది కదా. మహాబోధి ఆలయం బోధ్గయ. అలాగే ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడు, జగన్నాథ ఆలయం పూరి. ముకుటేశ్వర ఆలయం భువనేశ్వర్. పరశురామేశ్వరాలయం భువనేశ్వర్. కందరీయ మహాదేవాలయం ఖజురహోలో 2 ఉన్నాయి. విశ్వనాథ ఆలయం కూడా ఉన్నది. భువనేశ్వర్లో లింగరాజ ఆలయం ఉన్నది. విశ్వబ్రహ్మాలయం అలంపూర్. లక్ష్మణాలయం శ్రీపూర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకి మధుర శిల్పం ఇందా చెప్పుకున్నాం కదా. మధుర శిల్ప సాంప్రదాయంలో స్త్రీ సౌందర్యాన్ని చక్కగా చిత్రించారంట, గుర్తుపెట్టుకోండి. అలాగే గుప్తుల శిల్పం గురించి మనం చెప్పుకోవాలి. ఇంకా పల్లవుల శిల్పం ఉంది, చాళుక్యుల శిల్పం ఉంది, చోళుల శిల్పం ఉంది, హొయసాలుల శిల్పం ఉంది, అలాగే పాల శిల్పం కూడా ఉన్నది. సో ఇవన్నీ కూడా శిల్పాలు అన్నమాట. చిన్నగా చెప్పేస్తాను. గుప్తుల శిల్పం అంటే ఏంటంటే, గుప్తుల నాటి శిల్పం లౌకికమైన మానవ సంబంధమైన సున్నితమైన కళ. గుప్తుల నాటి శిల్పం ఎలాంటి కళ? లౌకికంగా మానవ సంబంధమైన సున్నితమైన కళ. ఇది విశ్వ చైతన్యానికి సంబంధించిన అంశాలను వ్యక్తం చేసింది. గుప్తుల దేవాలయం రాయి నుంచి మలిచింది కాదు, సరిచేసిన రాతి ఇటుకలతో స్వతంత్రంగా నిర్మించింది గుప్తుల దేవాలయం. దియోగఢ్లోని దశావతార ఆలయం గుప్తుల వాస్తు శిల్పానికి అందమైన ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి అమ్మ, దియోగఢ్లోని దశావతార ఆలయం గుప్తుల నాటి వాస్తు శిల్పకళా శైల శిల్పానికి అందమైన ఉదాహరణ. గుప్తుల నాటి ప్రతిమలకు మధురలో నిలుచున్న భంగిమలో ఉన్న బుద్ధ ప్రతిమలు ఉత్తమ ఉదాహరణలు. సారనాథ్లో కూర్చున్న భంగిమలో ఉన్న బుద్ధ ప్రతిమ ఈ కాలం నాటి మరో కళాఖండం. ఉదయగిరి గుహల్లో విష్ణు అవతారమైన వరాహావతారాన్ని ప్రదర్శించే శిల్పశాస్త్రం గుప్తుల శిల్ప పనితనానికి మరొక ఉదాహరణ. ఇవన్నీ అడగవచ్చు, ఏదో ఒక బిట్ అడగవచ్చు. సో చూసుకోండి, నేను చెప్తున్నాను. అంటే చాలా చోట్ల రాకపోవచ్చు, కానీ వాస్తు శిల్పము కళ అడిగారు కాబట్టి ఒకసారి చూసుకుంటే తప్పులేదు కదా అని చెప్తున్నాను. అలాగే పల్లవుల శిల్పం. పల్లవులు నిర్మించిన దేవాలయాల నుంచి సులభంగా 4 దశల వాస్తుశిల్పాన్ని ఆవిష్కరించవచ్చు. వీటిలో మొదటిది మహేంద్ర శైలి అంటే ఏంటంటే పల్లవుల శిల్పంలో మొదటిది. ఇందులో 4 ఉన్నాయి. 4 దశల వాస్తుశిల్పాల్లో ఈ శైలి ప్రభావాన్ని ఏకాంబరనాథ దేవాలయంలో చూడవచ్చు. ఈ శైల ప్రభావాన్ని ఎక్కడ చూడవచ్చు? ఏకాంబరనాథ దేవాలయంలో మహేంద్ర శైలిని చూడవచ్చు. మహేంద్ర శైలిని ఎక్కడ చూడవచ్చు? ఏకాంబరనాథ ఆలయం. రెండోది మామళ్ళ శైలి. ఆల్రెడీ చాలాసార్లు అడిగారు. మామళ్ళ శైలి ఇది కూడా మహాబలిపురంలో ఆలయంలో ఈ శైలి కనిపిస్తుంది, మామళ్ళపురం. అలాగే రాజసింహ శైలి ఎక్కడుందంటే కాంచీపురంలోని కైలాస దేవాలయంలో వ్యక్తమైంది. 4వది అపరాజిత శైలి. సో పల్లవుల శిల్పాల్లో మూర్తుల్లో కోలముఖంతో ఉన్న మూర్తులు ఎక్కువగా కనిపిస్తాయి. కోలముఖంతో మూర్తి ఉన్నాడంటే అది మ్యాక్సిమం పల్లవ శిల్పాల్లోని మూర్తులు. మహాబలిపురంలో మనకెన్నో రాతిని తొలిచి చేసిన గుహలు కనిపిస్తాయి. గుహలు ఎన్నో అద్భుతమైన శిల్పాలతో నిండి ఉన్నాయి. ఇక నెక్స్ట్ వస్తే చాళుక్యుల శిల్పం ఏంటంటే, చాళుక్యుల మీద కంచి పల్లవుల ప్రభావం ఎక్కువగా ఉంది. కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని అనుకరిస్తూ చాళుక్యులు బాదామి సమీపంలో పట్టడకల్లో విరూపాక్ష ఆలయం నిర్మించారు. ఎక్కడ? పట్టడకల్లో విరూపాక్ష ఆలయం. ఇది కూడా కంచి పల్లవుల ప్రభావం వలన కైలాసనాథ ఆలయంలో అనుకరిస్తూ చాళుక్యులు బాదామి సమీపంలో విరూపాక్ష ఆలయాన్ని కట్టారు. ఎల్లోరాలోని రామేశ్వర గుహాలయం చాళుక్యుల కాలానికి చెందినది. ఎల్లోరాలోని రామేశ్వర గుహాలయం. అలాగే చోళుల శిల్పం ఏంటంటే, తొలిదశ చోళుల శిల్పకళకు విజయాలను దేవాలయం, నాగేశ్వరాలయం, కోరంగనాథ ఆలయం మొదలైన ఉత్తమ ఉదాహరణలు. మొదటి రాజరాజు తంజావూరులో రాజరాజేశ్వర ఆలయం నిర్మించారు. రాజరాజేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? మొదటి రాజరాజు. ఎక్కడ? తంజావూరులో. రాజేంద్ర చోళుడు గంగయ్యకొండ చోళపురంలో పెద్ద శివాలయాన్ని నిర్మించారు.
చోళుల కాలం నాటి దేవాలయాల్లో విమాన నిర్మాణం అనేది ప్రముఖ స్థానం ఆక్రమించింది. విమాన నిర్మాణం ఎవరి కాలంలో ఉండేదంటే చోళుల కాలంలో. ఇక హొయసాల శిల్పం అంటే కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో హొయసాల శైలి అనే ప్రత్యేకమైన వాస్తుశిల్పం అభివృద్ధి చెందింది. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో హొయసల శైలి అనే ప్రత్యేకమైన వాస్తుశిల్పం అభివృద్ధి చెందింది. అలాగే ఈ సాంప్రదాయంలో నిర్మించిన ఆలయం సాధారణంగా ఎత్తైన వేదిక మీద ఉంటుంది. ఈ దేవాలయాల్లో చందనం మీద దంతాల మీద చెక్కిన శిల్పం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది హొయసాల శిల్పంతో. అలాగే హలేబీడులోని హొయసాలేశ్వర దేవాలయం ఎక్కడుంది? హొయసాలేశ్వర దేవాలయం హలేబీడు ఈ కాళనాడు శిల్పానికి ప్రత్యేకంగా నిలిచింది. ఇక పాల శిల్పం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 8వ శతాబ్దం 13వ శతాబ్దాల మధ్యకాలంలో బీహార్లోను బెంగాల్లోను పాల శిల్పకళ అభివృద్ధి చెందింది. 8వ శతాబ్దానికి 13వ శతాబ్దానికి మధ్యకాలంలో బీహార్లో, 9వ శతాబ్దం 10 శతాబ్దాల మధ్యకాలంలో నలంద ప్రాంతం పాల శిల్పకళ కేంద్రంగా 9-10 శతాబ్దాల్లో నలంద ప్రాంతం, 8-3 మధ్యలో బెంగాల్లో నలంద రాజగృహ బుద్ధగయ, నలంద రాజగృహ బుద్ధగయ, మయూర్భంజ్ మొదలైన వంటి చోట్ల పాల శిల్ప సాంప్రదాయానికి చెందిన శిల్పాలు కనిపిస్తాయి. అయిపోయినాయి అమ్మ. పాల శిల్పం అయిపోయింది, హొయసాల శిల్పం అయిపోయింది, చోళుల శిల్పం, చాళుక్యుల శిల్పం, పల్లవుల సింహం, గుప్తుల శిల్పం, ఇంకేం చెప్పుకున్నాం? మధుర శిల్పం, గాంధార శిల్పం, మౌర్యుల శిల్పం, సింధు నాగరికత, ఇవన్నీ శిల్పం గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సీరియస్గా ఉండే వాళ్ళ కోసమే నేను వీడియోలు చేస్తున్నాను. సో ఎవరైనా సరే టెక్స్ట్ బుక్స్ లేవు, ఏం చదవాలి అనేది ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మ్యాక్సిమం నేను డే బై డే ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాను. సో నా వీడియోస్ చూస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా నాకు చెప్పండి, దాని మీద ఖచ్చితంగా నేను వీడియో అనేది చేసి మీకు పెడతాను. సో బిట్స్ కూడా చేసుకుందాం మనకేంటంటే ఈ సింధు నాగరికత, ఆర్యుల నాగరికత అంటే వేద నాగరికత, అలాగే జైన మతం, బౌద్ధ మతం, ఈ 4 అయిపోయినాక మనం రేపటి నుంచి రేపు ఎల్లుండి వీడియోస్ కంప్లీట్ చేసుకుంటే అదొక పార్ట్ అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మౌర్య సామ్రాజ్యానికి వెళ్దాము. సో మనం మ్యాక్సిమము ఇంకా 2-3 డేస్లో కంప్లీట్ చేసుకొని బిట్స్ ఒక 2 డేస్ చేసేసుకున్నామంటే సిలబస్ ఏన్షియంట్ హిస్టరీ అయిపోద్ది. నెక్స్ట్ ఇమీడియట్గా మనము మిడివల్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోదాము. ఈరోజు తారీఖు 13 కాబట్టి 18వ తారీఖు నుంచి మిడివల్ హిస్టరీ కంప్లీట్ చేద్దాం. ఈ 5 డేస్లో మ్యాక్సిమం ఎట్లా అయినా సరే ఏన్షియంట్ హిస్టరీ ఫాస్ట్గా చెప్పేసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.